హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఇప్పుడు మేము బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. సో మేము మెట్రోలో ట్రావెల్ చేసాము. సో మెట్రో స్టేషన్ మేము విధాన్ సౌదా దగ్గర దిగేసి అక్కడ నుంచి మేము ఆటో తీసుకొని అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఎలా వెళ్ళాము అదంతా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ మీరు ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఏదైతే చూస్తున్నారో అది అసెంబ్లీ అనమాట. సో అక్కడ సిగ్నల్ ఉంది అండ్ ఇది కంప్లీట్ ఓవరాల్ రోడ్ వ్యూ. అండ్ అప్పటికి క్లౌడీ ఉంది మొత్తం టైమింగ్ అంతా, మేము వెళ్ళిన టైమింగ్ అంతా చాలా బాగుండే క్లైమేట్ కూడా. సో ఇది ఏదైతే చూస్తున్నారో సో అసెంబ్లీ అని చెప్పాను కదా, 2 బిల్డింగ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ అండ్ న్యూ బిల్డింగ్ ఉంది. సో మేమైతే గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్నాం అండ్ ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో పక్కన మహాత్మా గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఎస్ దాని పక్కనే ఉన్నది రైట్ సైడ్ న్యూ బిల్డింగ్ అనమాట. సో అక్కడ నేషనల్ ఫ్లాగ్ కూడా ఎగిరేసి ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మేము బయలుదేరేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. సో ఏదైతే మీరు చూసారో అది స్టేషన్ దిగిన పక్కనే ఉందన్నమాట. సో మీరు స్టేషన్ నుంచి మీరు బయటికి వచ్చేసి స్టేర్ కేస్ తీసుకొని బయటికి రాగానే మీకు ఇమీడియట్గా మీకు అసెంబ్లీది కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి మేము బయలుదేరేసి హార్డ్లీ ఒక 10 to 15 minutes మేము ఆటోలో ట్రావెల్ చేసాము బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడానికి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ మండే రోజు అయితే బెంగళూరు ప్యాలెస్ క్లోజ్ అని అక్కడ మెన్షన్ చేశారు గేట్ దగ్గరనే. సో అక్కడ ఫర్దర్గా కొంచెం దూరం వెళ్ళంగానే మీకు అక్కడ ప్యాలెస్ది ఆర్కిటెక్చర్గా కనిపిస్తుంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ ఫోటోగ్రఫీ కంప్లీట్లీ వద్దని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఫీజెస్ కూడా చూసారు కదా. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట టికెట్స్ తీసుకోవడానికి. సో మనం లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఒక లైన్ ఉంది కదా, సో అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత టికెట్ చూపించుకొని లోపలికి వెళ్ళాలి అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇలా ఉంది కంప్లీట్గా. మేము మొత్తం అయితే తీయలేకపోయినాం ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకోవద్దని చెప్పారు. సో అందుకనేసి మేము కూడా అంత తీయలేదన్నమాట. సో చాలామంది పబ్లిక్ వచ్చారు, చూస్తున్నారు. అక్కడ ఓల్డ్ ఆర్కిటెక్చర్ చాలా ఇంటీరియర్ కూడా చాలా డిఫరెంట్ ఉండే అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ హెడ్ చూసారు కదా ఎలా ఉందో, అండ్ ఆ డిజైన్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. సో మిగతా హాఫ్ అంతా మేము చూసేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ప్లాన్ డెకరేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు డెకరేట్ చేశారు, అంతకుముందు అయితే లేకుండే. సో అది నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కంప్లీట్లీ చాలా బాగుండే గ్రీనరీ ప్లస్ ప్యాలెస్ అండ్ పిక్చర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పిక్చర్స్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా కంప్లీట్ వ్యూ. అండ్ ఆ టైంలో ఆ సన్ అలా రేస్ ఇలా పడడము అండ్ ప్యాలెస్ ముంగట ఫొటోస్ దిగడం చాలా బాగుండే. అండ్ ఇది కూడా ఓల్డ్ అండ్ టైమ్స్ అనమాట. సో దానికి పెయింట్ వేసి ఇలా పెట్టారు, చాలా చాలా బాగుండే చూడడానికి.
సో ఇక్కడ ప్యాలెస్ ఆపోజిట్లోనే కంప్లీట్లీ ఆ ఓపెన్ ఏరియానంతా గార్డెన్ లాగా చేశారనమాట. ఆ ప్లాంట్స్నంతా ఒక్కొక్క షేప్లో కట్ చేశారు, అంతా గ్రీనరీ ఉండే. అండ్ ఆ టైంలో క్లైమేట్ అండ్ వెదర్ అయితే చాలా బాగుండే ఆ టైంలో. సో ఆల్మోస్ట్ వర్షం వచ్చేలాగానే ఉండే. సో అక్కడ ప్లాంట్స్ అండ్ ఆపోజిట్లో ప్యాలెస్, ఇంకా ఫొటోస్ దిగడం అయితే చాలా బాగుంటుంది అక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ గ్రీనరీ అండ్ ప్లస్ ప్యాలెస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో వ్యూ ఇక్కడ నుంచి. అండ్ మేఫీ ఇంకా వాళ్ళ డాడీ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చాలా గాలి వస్తుంది, మొత్తం గ్రీనరీ ఉండే. అండ్ వాళ్ళు మాత్రం ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉండే. చాలా మంచిగా అనిపించింది క్యాప్చరింగ్ మూమెంట్ కూడా. చక్కని ఫ్యామిలీ ప్యాలెస్ చూస్తున్నా వచ్చి చాక్లెట్ తింటానమ్మా, మంచిగా చూసుకుంటాను కదా. ఫ్యామిలీ ప్యాలెస్ ఎక్కడ అక్కడ ఉందా? ప్యాలెస్ బాగుందా, పార్క్ బాగుందా? సో ప్యాలెస్ని చూసిన తర్వాత మేము ఆటో హైర్ చేసుకొని అగైన్ మేము బయటికి వచ్చేసామన్నమాట. సో అక్కడ నుంచి బయటికి వచ్చేసి మేము మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం అన్నమాట. సో మెట్రో స్టేషన్కి వెళ్ళే పక్కనే మాకు ఇది హైకోర్టు ఉండే కర్ణాటకది. సో దాని పక్కనే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ దీని మెట్రో స్టేషన్ ఆపోజిట్గానే మనకి ఏదైతే అసెంబ్లీది ఉందో అది ఉంటుంది అన్నమాట. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ మనం అటు సైడ్ నుంచి మెట్రో దిగి రైట్ వెళ్ళాము కదా. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మెట్రో క్యాచ్ చేసుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ అన్నమాట. అక్కడ నుంచి మేము ఇంద్రానగర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాము. సో ఇంద్రానగర్ మెట్రో స్టేషన్ పక్కనే మేఘనా ఫుడ్స్ ఉంటుంది. అండ్ మేఘనా ఫుడ్స్లో మీకు హైదరాబాదీ బిర్యానీ ఏదైనా ట్రై చేయాలంటే అక్కడ ట్రై చేయొచ్చు. అండ్ అక్కడ దోర్నే బిర్యానీ ప్లేస్ కూడా ఉంది. అండ్ బాటా షోరూమ్ దాని పక్కనే మెక్డానల్డ్స్ పక్కనే తడకా సింగ్ అని ఉంటుంది. సో ఆల్ రెస్టారెంట్స్ పక్కనే ఉంది. సో ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు ఇంద్రానగర్ మెట్రో స్టేషన్ పక్కనే. సో మేము మెట్రో స్టేషన్కి పైకి వెళ్ళిన తర్వాత మాకు గోదేశీ అనేసి ఒకటి స్టోర్ కనిపించింది. సో అక్కడంతా లైక్ లెమన్ అండ్ మ్యాంగో ఇవన్నీ డ్రై చేసి ఒక టాఫీ లాగా చేస్తారనమాట. అండ్ ఒకటి లెమన్ది స్టిక్ తోటి ఉంటుంది కదా, సో అది దేశీ పాప్స్ అంటారు. సో అప్పట్లో మనకి చింతపండుతో రెడీ చేస్తారు అది, కానీ ఇదేంటంటే మ్యాంగో తోటి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అది తీసుకున్నాం అన్నమాట. సో తర్వాత మేము అక్కడ నుంచి ఇక మెట్రో తీసుకొని వి జస్ట్ వెంట్ హోమ్ అండ్ దట్స్ ఆల్.
సో ఇదండి కంప్లీట్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్.